హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను రంజాన్ స్పెషల్ బొంబాయి రవ్వతో గంజి కాచి రోజాలుండే వాళ్ళకి మసీద్‌కైతే పంపుతున్నానండి. ఒక 60 మందికి. 50, 60 మంది దాకా ఉన్నారు. వాళ్ళకైతే నేను మసీద్‌కి ఈరోజు వాళ్ళు రోజాలిప్పే టయానికి నేనిది తయారు చేసి పంపించాలి. ఇంక లేట్ చేయకుండా ఆ వీడియో చూసేద్దామా? ఎలా చేయాలో గంజి? ముందుగా చూడండి ఈ గిన్నె అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. వెడల్పుగా కాస్త పెద్ద గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఎసురు ఎక్కువ పడతాయి కాబట్టి. నేను అర కేజీ బొంబాయి రవ్వతో ఈ గంజి అయితే కాస్తున్నాను. సూపర్‌గా ముందు రోజాలు ఉండే వాళ్ళకి నీరసం లేకుండా మంచి టేస్ట్‌నిచ్చే బొంబాయి రవ్వ గంజి అయితే కాస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రవ్వ వేయించుకోవాలి. ఆ రవ్వ వేయించుకోవటం కోసం ఒక 2 స్పూన్లకి నెయ్యేసాను. ఇదిగోండి 2 స్పూన్లు నెయ్యి. నాకు అర కేజీ బొంబాయి రవ్వ వచ్చి ఈ గిన్నెకొచ్చేసిందండి. ఈ గిన్నె కొలత పెట్టుకున్నాను నేను. ఇదిగోండి. ఈ రవ్వ వేసుకుందాం. కాస్త లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా? మనం లైట్‌గా వేయించుకున్నాము. వాసన అయితే మంచిగా వస్తుందండి. నేతిలో బొంబాయి రవ్వ వేయించుకుంటే మంచి స్మెల్ వచ్చిద్దనమాట. ఇప్పుడు ఇది తీసేసుకొని ప్లేట్‌లోకి తీసుకుందాం. పోసుకుందామండి. వేరుశనగ నూనె. ఎక్కువ ఆయిల్ అయితే పోయనండి. వాళ్ళు పొద్దుగూకులు రోజాలుండి మనకి తింటారు కాబట్టి ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఒక 3 స్పూన్లకి నెయ్యేసాను. చెక్క, లవంగ వేసుకుందాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు కాస్త వేగనిద్దాం. ఇందులో ఒక స్పూన్కి అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుందామండి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. చూసారా? అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా బాగా వేగింది. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అండి. ఒక 2 క్యారెట్‌కి సన్నగా ముక్కలు తరిగాను, అది వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 4 ఈ విధంగా చీలికలు చేశాను, అది కూడా వేసుకుందాం. రంజాన్ నెలలో ఈ గంజి అయితే చాలా చాలా స్పెషల్ అండి. ఇది ఎంతో మంచి టేస్ట్, నీరసం లేకుండా ఉంటుంది. ఉదయం నుంచి తెల్లారుజాము నుంచి సాయంత్రం దాకా మంచిళ్ళు కూడా తాగకుండా, ఉమ్ము కూడా మింగకుండా ఎంతో కఠినంగా ఉండే ఉపవాసం ఇది. ఆ ఇఫ్తార్ టైంలో ఈ గంజి గనక తాగితే మంచిగా నీరసం లేకుండా హుషారుగా ఉంటుందన్నమాట. రంజాన్ నెలలో ప్రతి ఒక్క ఇంట్లో ముస్లింలు ఈ రవ్వ గంజి కానీ బియ్యం పెసరపప్పు మిక్సీకి పట్టి అది కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. నేనైతే బొంబాయి రవ్వతో చేస్తున్నాను. ఈ గంజి తాగితే ఒక్క పొద్దులుండ వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఉంటుంది.
ఇదిగోండి అవి కూడా క్యారెట్ కూడా ఏగిని. ఇప్పుడు టమాటాలు ఒక 2 టమాటాలకి ఈ విధంగా ముక్కలు కట్ చేశాను కదా సన్నగా, అవి కూడా వేసుకుందాం. టమాటా కాస్త మగ్గాలి. ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఒక గుప్పెడంతా పుదీనా, ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందామండి. ఒక 2 స్పూన్లకి ఉప్పు వేసాను. ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఎసురైతే పోసేసుకోవాలి. నేను ఏ గిన్నెతో రవ్వ తీసుకున్నానో అదే గిన్నెతో ఒక్క గిన్నెకి వచ్చేసి మనం 6 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. ఈ గిన్నె రవ్వ తీసుకున్నాను కదా, ఇదే గిన్నెతో 6 గిన్నెలు నీళ్లు. రెండు, 3, 4, 5 ఎసురు వచ్చేసిందండి. ఇప్పుడు మనం నేతిలో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుందాం. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిద్దండి. చూసారు కదండి గంజి మనకి ఎలా రెడీ అవుతుందో. ఇదిగోండి, ఒక్క ఉడుకు ఉడకనిచ్చి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాము. టైం కూడా ఈ టిఫిన్లకి అది తీసి పంపించేలకి టైం కూడా సరిపోయింది. చూసారు కదా సూపర్ గా గంజి అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేస్తున్నానండి. నేను ఒక గిన్నెలో పోసి మీకు చూపిస్తానండి. బూందీ కూడా పైన చల్లేసుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసి బూందీ చల్లి చూపించాను కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు మనం టైం అవుతుంది, వండుకున్నది ఈ బొంబాయి రవ్వ గంజిని టిఫిన్లోకి అయితే వేసేసుకుందాం. చూసారు కదండి, టిఫిన్కి మూత పెట్టేసుకుందాం అండి. బూందీ కూడా చేశాను. బూందీ బొంబాయి రవ్వ గంజి ఈ 2 నేను ఇప్పుడు మసీద్కి అయితే పంపిస్తున్నాను. వాళ్ళు తినటం కోసమని స్పూన్లు, ఇదిగోండి గిన్నెలు, వాళ్ళు ఇందులో పోసుకొని ఈ గిన్నెలో తింటారు. అదిగోండి స్పూన్లు.
బూందీ వేసుకోవటానికి చిన్న చిన్న ప్లేట్లు. ఇవన్నీ కూడా ఇప్పుడు మసీద్కి అయితే పంపిస్తున్నాను. చూశారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇంతేను. మీరు కూడా ఈ రంజాన్ నెలలో ముస్లిమ్స్ అందరూ ఎవరన్నా రోజాలుంటే తప్పనిసరిగా ఈ గంజి అయితే చేసి పెట్టండి. నీరసం లేకుండా ఎనర్జీని ఇచ్చిద్ది. మంచిగా హుషారుగా ఉంటారు వాళ్ళు. ఉదయం నుంచి పరగడుపుతో ఉమ్ము కూడా మింగకుండా కఠినమైన ఈ ఉపవాసంలో ఈ గంజి తాగితే ఎంతో మంచిగా ఉంటుంది. చూశారు కదా, ఇంతేనండి. అందరికి ఇంకా లాస్ట్ మాటలు ఎప్పుడు చెబుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ వేరొక వంటతో మీ ముందుకైతే వస్తాను. అప్పుడు దాకా సెలవు తీసుకుందామా మరి. బాయ్.